వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 140 వీడియో అంటే ఈ రోజుతో మనకి 1400 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేయబోతున్నాం. మరి ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి భారత ఎన్నికల సంఘం యొక్క నూతన ప్రధాన కమిషనర్ ఎవరు? ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ అండి. ఎలక్షన్ కమిషన్ ఒక త్రిసభ్య సంఘం. దాంట్లో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తారు. రీసెంట్గా మనకి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే జ్ఞానేష్ కుమార్. గుర్తుంచుకోండి, 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ అయితే నియమించబడ్డారు. ఈ రోజు అంటే 2025 ఫిబ్రవరి 19 నుంచే ఈ రోజు నుంచే బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 2029 వరకు వీరు పదవిలో ఉంటారు. ఇక మనకి ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేయడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. నూతన చట్టం 2023 ప్రకారము మొట్టమొదటి నియామకం ఇది. ఈ చట్టం ప్రకారం చేసిన తొలి నియామకం. దీంట్లో మనకి ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రి, ఇక్కడ హోం మంత్రి అమిత్ షా ఇందులో ఉన్నారు. సో మరి వీరు ముగ్గురు నేతృత్వంలో ఈ ఎంపిక అనేది జరిగింది. ఇక్కడ నియమించింది మాత్రం రాష్ట్రపతి. గుర్తుంచుకోండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించింది రాష్ట్రపతి. పదవి కాలం వచ్చేసి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వీరు పదవిలో ఉంటారు. జీతం వచ్చేసి 3,50,000. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో మొట్టమొదటి జియో సైన్స్ మ్యూజియం ఇటీవల ఏ నగరంలో ఏర్పాటు చేశారు? గ్వాలియర్లో ఏర్పాటు చేశారండి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఇండియాలోని మొట్టమొదటి జియో సైన్స్ మ్యూజియం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జియో సైన్స్ మ్యూజియంలో మనకి ద స్టడీ ఆఫ్ ద ఎర్త్ ఇంక్లూడింగ్ ఇట్స్ ల్యాండ్, వాటర్, అట్మాస్ఫియర్ అండ్ ఇంటీరియర్ గురించి అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు కలెక్ట్ చేసి ఉంచడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? మహారాష్ట్రలో మనకు ఇండియాలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఐఎంఈసి ఐమెక్ విస్తరించండి. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. దీంట్లో మనకి ఏంటంటే ఇండియా నుండి పశ్చిమాసియా మీదుగా యూరోప్కి ఒక ఆర్థిక నడవ అంటే ఎకనామిక్ కారిడార్ అంటాము. భారతదేశం నుండి మీకు సెంట్రల్ ఏషియా నుండి భారతదేశం నుండి యూరోప్ వరకు ఒక ఎకనామిక్ కారిడార్ అయితే నిర్మించబోతున్నారు. దీంట్లో ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఈ ప్రాజెక్టు భారత్ నుండి మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మీదుగా రైళ్లు, నౌకల ద్వారా సరుకుల రవాణాకు ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు. గుర్తుంచుకోండి, అదైతే మనకు చైనా కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి తీసుకుంది. ఇండియా మాత్రం ఐమెక్ తీసుకొని ఇండియా నుండి యూరోప్ వరకు కనెక్ట్ చేయనుంది. క్వశ్చన్ నెంబర్ 5. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఎవరని అడిగాను. జేడి వాన్స్ అండి. ప్రెసిడెంట్ ఏమో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6. 2025 జూలైలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది? బ్రిక్స్ దేశాలు భారత్, బ్రెజిల్, రష్యా, చైనా ఇవేవైతే మనకు బ్రిక్స్లో ఇంకా కొన్ని కంట్రీస్ రీసెంట్గా చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ప్రీవియస్ వీడియోస్లో ఉంది, చూడండి. అయితే 2025 జూలైలో మనకు బ్రెజిల్లోని రియో డిజనీరో నగరంలో ఈ సదస్సు అయితే జరగబోతుంది. 2024లో మనకు రష్యాలోని కజాన్ నగరంలో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీ పెంచడానికి మెటా సంస్థ ఏ ప్రాజెక్టు చేపట్టింది? రీసెంట్గా మనకు మెటా సంస్థ ప్రాజెక్టు వాటర్ వర్త్ అనే ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకుందండి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుతో భారతదేశాన్ని కూడా అనుసంధానించనున్నట్లు మెటా యాజమాన్యం తెలిపింది. దీని ద్వారా మనకు అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ అయితే డెవలప్ కానుంది. క్వశ్చన్ నెంబర్ 8. కారుణ్య మరణానికి అనుమతించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఇండియాలో కారుణ్య మరణానికి అనుమతించిన తొలి రాష్ట్రం కర్ణాటక అంటే రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 9. 2025 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ క్రీడలలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? రీసెంట్గా మనకు 2025 ఫిబ్రవరిలో 38వ నేషనల్ గేమ్స్ అయితే ఉత్తరాఖండ్లో జరిగాయి. ఇందులో మనకి టాపర్గా నిలిచిన జట్టు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు SSCB అండి. ఇది ఓవరాల్ ఛాంపియన్గా నిలిచి రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఇందులో 18వ స్థానంలో నిలిచింది. 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు అంటే మొత్తం 14 పథకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ 18th పొజిషన్లో ఉంది.
తెలంగాణ 12వ స్థానంలో ఉంది. 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు అంటే 18 పతకాలతో తెలంగాణ 12th ప్లేస్‌లో ఉంది. ఇక 39వ జాతీయ క్రీడలు 2027లో ఎక్కడ జరుగుతాయి? వెరీ ఇంపార్టెంట్ అండి. తదుపరి జాతీయ క్రీడలు వచ్చేసి మనకు మేఘాలయ రాష్ట్రంలో జరగబోతున్నాయి. సో ఇవి మనకు ఈరోజు 10 ఇంపార్టెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకోసం అందించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.